ఇవి ఏ పిండితో చేసినా ఫైనల్‌గా మీకైతే 2 టిప్స్ అయితే చెప్తాను ఈ వీడియోలో. సో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి మల్లేష్ 18. మీరైతే లాస్ట్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకేమైనా చెప్పాలని ఉన్నా, ఏమైనా అడగాలని ఉన్నా కామెంట్‌లో అయితే చెప్పేసేయండి. ఏంటో ఏమో అసలు ఎంత తొందర లేవాలనుకున్నా లేవలేకపోతున్నా. నైట్ లేట్ అయితుంది పడుకోవడం. ఆ బుడ్డిదాని వల్ల. ఆమె చిన్నప్పుడు ఎంత లేట్‌గా పడుకునేదో ఇప్పుడు కూడా పొర్లి పొర్లి అంతే లేట్‌గా పడుకుంటుంది. ఇంకా పడుకోవడం లేట్ అయితుంది కాబట్టి లేవడం కూడా లేటే అవుతుంది. ఫైనల్‌గా వీళ్ళు స్కూల్‌కి అయితే రెడీ అయిపోయారు. కొందరు అనుకుంటారు కావచ్చు మా రిషి గారిని నేనే మాట్లాడిస్తున్నా అని. బట్ కాదు, వాడికే ఇష్టం అనమాట వీడియోలలో ఇన్వాల్వ్ అవ్వడము. బాయ్. ఇక వాళ్ళు వెళ్ళిన తర్వాత నేనైతే తిని పనులైతే స్టార్ట్ చేసుకోవాలి. ఈరోజు టిఫిన్ అయితే కిచిడి చేసిన. కొన్ని వెజిటేబుల్స్, క్యారెట్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటే కిచిడిని వేస్తాను. అంటే వారానికి ఒకసారి చేస్తాను అనమాట కిచిడి. ఇంకా మధ్యలో 2 సార్లు పప్పు కర్రీ. అసలే రెస్ట్ లేకుండా పని అయిపోతుందిరా దేవుడా అంటే ఈ బియ్యంలో మెరగలు ఒకటి. అవును, మెరగలంటే తెలుసా? అదే వడ్లు మధ్య మధ్యలో వస్తాయి కదా, వాటినే మెరగలు అంటారు. ఇక వాటి కోసం కొంచెం టైం ఎక్కువగా పడుతుంది కదా, అందుకని అట్లా వేరేసి ఇంకా బియ్యం అయితే కడిగేసుకుంటున్నాను. మీరైతే థంబ్నెయిల్ చూసారు కదా, అసలు చాలా బాధ అనిపించింది, పాపం అనిపించింది. అసలు ఏమైందంటే చనిపోయిన వాళ్ళ గురించి చెడైనా మంచైనా మాట్లాడుకోవడం వేస్ట్ అసలు. బట్ నాకు చెప్పాలనిపించింది అనమాట, అందుకే చెప్తున్నాను. ఇక్కడ బెటాలియన్లో డ్యూటీ చేసే అతను, తన హెడ్ కానిస్టేబుల్ అనమాట. ఇంకా ఫస్ట్ నుంచే తాగడం అలవాటు అయింది కావచ్చు. ఇంకా ఫుల్గా ఎట్లా ముదురు తాగుబోతులు, పచ్చి తాగుబోతులు అంటారు కదా, సో అట్లా అయిపోయిందనమాట తన లైఫ్ మొత్తము. ఇంకా తాగే డ్యూటీలు చేసేవాడంట పాపం. అంటే వాళ్ళ వైఫ్ ఇంకా ఫ్యామిలీస్ ఎవ్వరు లేరనమాట. అంటే పేరెంట్స్ ఉన్నారు కానీ ఇంకా ఇతను ప్రమోషన్స్ ద్వారా ఇటే తిరుగుతుంటూ డ్యూటీలు అయితే చేసుకునేవాడంట. అట్లా ఇక తాగడం ఎక్కువయ్యి ఇంకెవ్వరు పట్టించుకోకపోతే ఇంకా వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంటుంది. సో అట్లా తాగడం మీదనే ఉండి ఇంకా తాగినా కూడా తిండి తినాలి టైంకి, అట్లయితే ఈక్వల్ అయిపోతుంది, సెట్ అయిపోతుంది. బట్ ఇలాంటి వాళ్ళకి ఎవరు పట్టించుకోకుండా ఉంటారు కాబట్టి ఇంకా ఫుడ్ ఏం టైంకి తినరు. సో అట్లా ఆర్గన్స్ అన్నీ ఆగమైపోతాయి. అట్లా చనిపోయిండు అనమాట. నిన్న నాకు మా హస్బెండ్ చెప్పిండు. ఇంకా అదే ఆలోచన వస్తుందనమాట. పాపం అనిపించింది. ఎవరైతేనేంటి ఇంకా చనిపోయారు కదా ఒకరు, అది కూడా ఆ డిపార్ట్మెంట్ అతను అనేసరికి ఇంకా నాకు అంటే దగ్గర వాళ్ళు అనిపిస్తుంది అనమాట. ఇక్కడ క్యాంప్లో ఎవరికి ఏమైనా అయినా కూడా వాళ్ళ రిలేషన్స్కి ఇంకా డ్యూటీ చేసే వాళ్ళంటే ఇంకా మరీ ఇది అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు డ్యూటీల కోసం ఎంతగానో కష్టపడి ఉంటారు. ఆ వాన, ఎండ, చలి ఇవేమీ ఉండవు వాళ్ళకి. సో అట్లాంటి వాళ్ళు చనిపోయారంటే ఇంకా బాధ అనిపిస్తుంది అనమాట. ఈరోజు నేనైతే దోసకాయ టమాటా కర్రీ వండుతున్నా. దోసకాయ కానీ సోరకాయ, ఇంకేంది బీరకాయ, పొట్లకాయ ఎవరికి నచ్చవు. అంటే కొంతమందికి నచ్చదు, తినరు. అంటే వాళ్ళకి ఫస్ట్ నుంచి అలవాటు ఉండదా మరి నాకైతే అర్థం కాదు. మొత్తానికైతే తినను అని చెప్తారు. బట్ వాటి వల్ల ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో వాళ్ళకి అర్థం అవుతుందా కాదా, తెలుసో తెలీదో నాకైతే అర్థం కాదు. కానీ ఇలాంటి వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తింటే చాలా హెల్త్కి అయితే మంచిది అనమాట. ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది కానీ మరి ఎందుకు తినరో నాకైతే అర్థం కాదు. తినడానికి ట్రై చేయండి. మీరు తినకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్కైనా వండి పెట్టండి. ఇక వాళ్ళు తినరు, వాళ్ళకి కూడా వండి పెట్టరు అనమాట. సో అలాంటి వాళ్ళకే చెప్తున్నాను. ఫైనల్గా ఈరోజు అయితే మాది దోసకాయ టమాటా కర్రీ. ఒక టిప్పు చెప్తా అన్నాను కదా, ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది పుదీనా తెచ్చి కూడా ఒక 3-4 డేస్ అయింది. ఇట్లనే పెట్టినా నేను. అంటే తెంపడానికి టైం లేక ఇట్లా పెట్టిన. ఇంకా ఖరాబ్ అవుతుంది అనేసి ఒక క్లాత్ కప్పి దాని మీద వాటర్ జల్లుతూ ఉన్నాను అనమాట. అంటే కూరగాయల మార్కెట్ల వాళ్ళు, ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఇట్లనే చేస్తారు కదా, సో నేను కూడా ఇట్లనే చేస్తున్నా. టైం ఉండకపోతే మీరు కూడా ఇలానే చేయండి. దోమలు, ఈగలు అలాంటివి ఏం వాలవు. ఇదంతా తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నాను. ఇది ఖచ్చితంగా ఎవరికో ఒకరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వంట చేయడం అయిపోయి తినడం అయిపోయిన తర్వాత మా రిషిగాడు వచ్చి పడుకున్న తర్వాత ఇంకా నేనైతే అప్పలు చేయడం స్టార్ట్ చేసిన అనమాట. అప్పలు చేయడానికి పిండిల కవర్లు ఎన్ని ఉన్నాయి చూసిరా, నేనైతే ఇందులో కన్ఫ్యూజ్ అయ్యానా. అంటే బిల్లలు చేయడానికి ఒక పిండి ఉంది, ఇంకా కారపప్పలు చేయడానికి ఒక పిండి ఉంది. అవన్నీ సేమ్ వైట్ వైటే ఉంటాయి కదా, నాకు అసలు ఏదో అర్థం కాలేదు. మొత్తానికైతే నాకు దొరికేసింది. కారపప్పల పిండేమో కొంచెం స్మూత్గా ఉంది, ఇంకా వైట్గా ఉంది దగ్గరగా చూసిన. ఇంకా బిల్లల పిండేమో కొంచెం కలర్ చేంజ్ ఉంది, కొంచెం రఫ్గా అనిపించింది అనమాట. సో అట్లా ఫైండ్ అవుట్ చేసుకొని మొత్తానికైతే కలిపేసి అప్పలు చేద్దామని ఫిక్స్ అయినా అనమాట. ఏంటో ఈ అప్పలగోలు అనుకుంటున్నారా, ఏమో మాకైతే అట్లా అలవాటు అయిపోయింది. కొంచెం ఏదైనా కూడా సరిపోలేదు అంటే అన్నం కానీ టిఫిన్ కానీ పొద్దున్న నైట్ ఏదైనా సరిపోకపోతే
కొన్ని పాల చాయ్ వేసుకొని అందులో వేసుకొని తిన్నామంటే సెట్ అయిపోతుంది. అందుకని చేద్దామని చేస్తున్నాను. అవును, కానీ మా లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే కామెంట్ చేసేయండి. మరి చనిపోయిన అతన్ని ఎవరు తీసుకుపోయారు అనే కదా మీ డౌట్. అంటే కొందరికి వచ్చే ఉంటుంది, నాకు కూడా డౌట్ ఉంది. అడిగిన బట్ ఎవరికి అంతగా తెలీదు. బట్ ఎక్కడ తీసుకెళ్లారో ఏమో కానీ మొత్తానికైతే అలా జరిగింది. తను పుట్టినప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు, తనకి జాబ్ వచ్చినప్పుడు ఎంత ప్రౌడ్ గా ఫీల్ అయ్యాడో, ఒక గవర్నమెంట్ జాబ్ అని పెళ్లి చేసుకుంటున్నా అని తన వైఫ్ ఎంత సంతోషపడిందో, మా డాడీ గవర్నమెంట్ జాబర్ అని వాళ్ళ పిల్లలు ఎంత మురిసిపోయారో, ఇంకా మధ్యలో ఎన్ని సంబరాలు సంతోషాలు జరిగాయో. కానీ ఫైనల్గా తన లైఫ్ అనేది ఇలా ఎండ్ అయిపోయింది. ఇంకా చెప్తుంటే నాకైతే ఇంకా బాధ అవుతుంది వాయిస్ ఓవర్ ఇస్తుంటే. నేనైతే ఈ వీడియోలో ఒకటే చెప్పాలనుకున్నా, మీ ఫ్యామిలీలో కానీ మీకు తెలిసిన వాళ్ళలో కానీ ఎవరైనా అంటే చెడు వ్యసనాలకి అలవాటు పడుతున్నారు అని తెలుస్తుంది మనకు. ఆల్మోస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే అది స్టార్ట్ అయినప్పుడే తెలుస్తుంది. దేనికైనా ఖచ్చితంగా ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. అది కూడా మనం స్టార్టింగ్ స్టేజ్లోనే అబ్జర్వ్ చేసి దానికి కనుక కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా ఏదైనా కూడా సాల్వ్ అవుతుంది అనేది నా నమ్మకము. అలా అని అన్నిటికీ ఒక సొల్యూషన్ ఉంటుందా అంటే గ్యారంటీ అయితే ఇవ్వలేము. బట్ ఏదైనా కూడా ఫస్ట్ స్టేజ్లోనే స్టార్ట్ చేసి ఒక రిజల్ట్ అనేది ఉంటుంది అని చెప్పొచ్చు. అయితే ఈ వీడియోలో నేనైతే ఒకటి చెప్పాలనుకున్నాను. అదేంటి అంటే, మీ ఫ్యామిలీలో ఎవరైనా తాగుబోతు కానీ తిరుగుబోతు కానీ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మనకైతే తెలుస్తుంది కదా. సో అప్పుడే కొంచెం కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి, కానీ వాళ్ళని దూరం అయితే పెట్టకండి. ఎందుకు అంటే మీరు దూరం పెడితే వాళ్ళకి ఇంకా వాళ్ళ ఎమోషన్స్ ఫీలింగ్స్ అనేవి వేరే లెవెల్లో పోతాయి. ఇంకా పక్కదారి పట్టడానికి ఇంకెక్కువ ఛాన్స్ ఉంటుందన్నమాట. మీరు అన్న మాటలన్నీ గుర్తు చేసుకుంటారు. ఇంకా తాగుబోతా తిరగబోతా ఏదైనా కానీ సో అవన్నీ గుర్తు చేసుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. సో అట్లా తిట్టడం కానీ దూరం పెట్టడం కానీ ఇంకా ఫ్యామిలీ నుంచి ఇంకా దూరంగా పంపడం ఏదో చేస్తాం కదా. సో అలా చేయకుండా వాళ్ళకి ఒక మంచి ట్రీట్మెంట్ అయితే ఇప్పించండి. ఎందుకంటే అలా దూరంగా ఉండడం వల్ల వాళ్ళకి ఇంకా ఎమోషన్ అయిపోతారు. ఎందుకంటే ఎవ్వరు ఉండరు కదా, వాళ్ళు అసలే తాగుబోతు. ఇంకా దూరంగా పంపిస్తే అది ఎక్కువనే అవుతుంది కానీ తక్కువైతే కాదు. ఇంకా మన దగ్గర ఉంటూ మనం చూసుకుంటూ వాళ్ళకి టైంకి తిండి పెడుతూ ఉంటే అది తగ్గి వాళ్ళు కొంచెం కంట్రోల్ అవ్వడానికి అయితే ఉంటారు. కేర్ టేకర్స్ అనేవి చాలా ఉన్నాయి. తాగబోతు వాళ్ళకి కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి, చాలానే ఉంటాయి. మనం వెతికితే చాలు కానీ దొరకందంటూ ఏది ఉండదు. మన ఆడవాళ్ళం అనుకుంటే ఇంకా కానిదంటూ ఏది ఉండదు, అది అందరికీ తెలిసిందే. ఇంకా దట్టు ఈ జనరేషన్లో. సో అందుకని అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి దూరంగా ఉండకుండా అట్లీస్ట్ వాళ్ళ దగ్గరుండి చూసుకోండి. చూసారా తన లైఫ్ ఎలా ఉండాలనుకున్నారో పాపం, తన లైఫ్ మాత్రం ఇలా ఎండ్ అయిపోయింది. ఇంకా ఎవరు ఎలా పోతారో ఎవరికి తెలియదు కానీ బట్ మన ప్రయత్నం మనం చేయడంలో తప్పులేదు కదా. సో ఇది ఎవరికైనా ఒకరికో ఇద్దరికో యూస్ అవుతుందని అయితే నేను చెప్పాలనుకున్నాను, చెప్తున్నాను. మీరు అనొచ్చు చెప్పినంత ఈజీ కాదు చేయడము, ఏ బాధ అయినా అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది అని. అవును, అది 100కి 1000% కరెక్టే, కానీ ట్రై చేయడంలో తప్పు లేదు కదా, అందుకని చెప్తున్నాను. వాళ్ళ వైఫ్ పిల్లలు ఎలా ఉన్నారో ఏమో కానీ తనకి మాత్రం పేరెంట్స్ ఉన్నారంట. ఇంకా వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు. ఇంకా ఫైనల్గా ఈవినింగ్ వరకు అయితే అప్పలు అయిపోయినాయి. ఆ అప్పలు అయితే నేను కొంచెం బిళ్ళల పిండి అందులో కొంచెం శనగపిండి వేసిన, ఇంకా కరకరలాడుతూ బాగా వచ్చినాయి అనమాట. ఇంకా ఈవినింగ్ ఊడవడము తుడవడము ఇంకా పిల్లలకి హోంవర్క్ అదంతా అయిపోయినాక ఇడ్లీ పిండి అయితే రుబ్బుతున్నాను. ఈ ఇడ్లీ పిండి నేను అందరిలాగైతే చేయను, కొందరు పిసికి వాటర్ తీసి మళ్ళీ కలుపుతారు కదా, బట్ నేను మాత్రం డిఫరెంట్గా చేస్తాను. దాన్ని పిసకకుండా జస్ట్ అందులో ఉన్న వాటర్ తీసి మళ్ళీ ఇడ్లీ పిండినే దాంట్లో వేసి, అంటే మినపప్పు ఒకటి రుబ్బితే కొంచెం రుబ్బనట్టు ఉంటుంది. ఈ మిక్సీ జార్ సపరేట్గా తీసుకున్నది అనమాట, అందుకని కొంచెం గ్రైండ్ అవ్వదు సరిగ్గా, అందుకనేసి ఇట్లా చేస్తాను నేను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మంచిగానే అవుతుంది. ఇడ్లీలు మాత్రం భలే వచ్చినాయి ఈరోజు. ఫైనల్గా ఇదైతే నా మార్నింగ్ టు నైట్ వరకే అనమాట. మరి మీకు కానీ నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రాగి పిండితో ఎప్పుడు నేను చేయలేదు కానీ ఇంకా ఎప్పుడు మినపప్పు ఈ ఇడ్లీ రవ్వతోనే చేస్తాను. ఫైనల్గా రాగి పిండితో కూడా ఒకసారి ట్రై చేయాలి. ఇంకో టిప్ చెప్తాను మీకు. మనకి గ్యాస్ స్టవ్ అంటే ఇవేమంటారు పొయ్యిలు అనేవి ఇట్లా కలర్ చేంజ్ అయ్యి ఖరాబ్ అవుతూ ఉంటాయి కదా చాలా డేస్కి. దీనికి ఒక టిప్ చెప్తాను, దానివల్ల మనకి చూడడానికి కొత్తగా ఉంటాయి, ఇవి కూడా తొందరగా ఖరాబ్ అయితే అవ్వవు. కొంచెం ఆయిల్ పడుతుంది, ఒక చిన్న టేబుల్ స్పూన్ అంతనే ఆయిల్ అయితే పడుతుంది. సో అదంతా ఈ పొయ్యిలకు అనేది స్ప్రెడ్ చేసి పెట్టాలి. ఇంకా అంటే వెనక సైడు ముందు సైడ్ మొత్తం అప్లై చేసి పెట్టాలి. దానివల్ల మనకి పొంగినా కూడా దీనికి కొంచెం
తొందరగా స్టిక్ అవ్వదు కదా, సో అలా అనేది మనకి ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. చూడ్డానికి కూడా కొత్త వాటిలాగా కనిపిస్తాయి. మీరైతే ఒకసారి ట్రై చేయండి. చూసిరా, ముందు దాని తర్వాత ఆయిల్ స్ప్రెడ్ చేయడం వల్ల కొత్త వాటిలో కనిపిస్తాయి. దానివల్ల పొంగింది ఏదైనా కూడా దీని మీద ఉండకుండా కిందికి జారిపోతుంది. అలాగా ఖరాబ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందన్నమాట. సో మీకు కానీ ఈ టిప్ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వడానికి ట్రై చేయండి. షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. మరి చీమలు పడతాయా అని అనుకోవచ్చు, చీమలు అయితే అస్సలు. ఫైనల్గా నా డే అయితే ఇలా బట్టలు మడత పెట్టడంతో కంప్లీట్ అయింది. మరి మీరు సపోర్ట్ చేయడం మర్చిపోకండి.